సో కంటిన్యూ అవుతున్న రిజల్ట్స్. నాతో పాటుగా మేనేజింగ్ ఎడిటర్ మౌలి గారు కూడా ఉన్నారు. సో మౌలి గారు, ఉత్తర తెలంగాణ అంటేనే గతంలో మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కంచుకోట లాంటిది. అక్కడ కరీంనగర్లో కొంత ఇబ్బంది పడుతోంది. కరీంనగర్ అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది గత మున్సిపాలిటీ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే. సో నిజామాబాద్లో కూడా బీజేపీ పుంజుకుంది. కరీంనగర్ కొంత అక్కడ కాంగ్రెస్ స్ట్రగుల్ అవుతోంది. కానీ మిగిలిన మేజర్ కార్పొరేషన్లో ఇంకా 1, 2, 3 ఈ 3 వరకే యావరేజ్గా కొనసాగుతుంది. మంచిర్యాలలో అయినా, రామగుండంలో అయినా, తర్వాత నల్గొండ, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో. ఎలా చూడాలి ఇప్పుడు ఈ నెంబర్స్? ఇంకా కంటిన్యూ అవకాశం ఉందా? ఇక్కడ ఒక చేదు అనుభవం బీఆర్ఎస్కి ఎదురు కాబోతోందా? మనోజ్, మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను నిజానికి గత ఎన్నికల్లో కూడా 2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్, కరీంనగర్ విషయానికి వస్తే అప్పుడు కూడా బీజేపీ మెజారిటీ స్థానాల్లోనే విజయం సాధించింది. 25కు పైగా స్థానాల్లో దాదాపు 50%కు దాదాపు దగ్గరగా, అంటే ఒక 2-3 స్థానాలు మాత్రమే షార్ట్ ఫాల్ అయిపోయింది. అక్కడెప్పుడు నిజామాబాద్, కరీంనగర్లో బీజేపీయే కార్పొరేషన్లో మెజారిటీలో ఉంది. లాస్ట్ ఇయర్ చూస్తే బీజేపీ నిజామాబాద్లో కూడా 28 స్థానాలు గెలిచింది. ఈసారి దాని బలం కొంచెం తగ్గే పరిస్థితే కనిపిస్తుంది. అట్లాగే లాస్ట్ టైం కూడా కరీంనగర్లో కూడా బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. కానీ అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అక్కడ మేయర్ పోస్టులు కైవసం చేసుకుంది. ఈసారి కూడా ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కించుకోబోతోంది కరీంనగర్ అండ్ నిజామాబాద్ స్థానాల్లో. ఈసారి నేను ఇంతకుముందే చెప్పాను, మనం ఇచ్చిన సర్వే ప్రకారం కూడా అలాగే కనిపిస్తోంది. బీజేపీకి నిజామాబాద్లో 22 స్థానాలు దక్కే అవకాశం ఉంది. అట్లాగే కాంగ్రెస్కి 18, బీఆర్ఎస్కి 5 అండ్ ఎంఐఎంకి 13 స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక మున్సిపాలిటీలకు వచ్చినప్పుడు మనోజ్, ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మొత్తం అక్కడ కరీంనగర్లో 13 మున్సిపాలిటీలు ఉంటే అందులో 9 కాంగ్రెస్ పక్షాన అండ్ 4 బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది.